నా పేరు బేర్ గ్రిల్స్. భూమి మీద కొన్ని డేంజరస్ ప్లేసెస్ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో మీకు చూపించబోతున్నాను. సరైన సర్వైవల్ స్కిల్స్ లేకుండా మీరు కనీసం ఒక్కరోజు కూడా ఉండలేని ప్లేసుల్లో నేను ఉండి ఎదురయ్యే ఛాలెంజెస్ ని ఎదుర్కోబోతున్నాను. నేనిప్పుడు ఆరెగాన్ ఐడోహోల మధ్య బార్డర్లో ఉన్న హెల్స్ క్యాన్యన్ వైపు వెళ్తున్నాను. ఇది యుఎస్లోని అత్యంత మారుమూల అరణ్య ప్రాంతాల్లో ఒకటి. భయంకరమైన పర్వతాలతో మంచుతో నిండిన 480 కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్రాంతం. ఈ ప్రవాహాన్ని అంచనా వేయడం చాలా కష్టం. నేను ఎన్నడూ ఎదుర్కొనే అత్యంత ఉధృతమైన నది. ఇది ఖచ్చితంగా నా లైఫ్లో ఒక బెస్ట్ వైల్డ్ వన్. ఇదే హెల్స్ క్యాన్యన్. ఇది అమెరికాలోని అత్యంత లోతైన రివర్ గార్జ్. దాదాపు 1.5 కిలోమీటర్ లోతుంటుంది. 145 కిలోమీటర్ల వరకు ఎటువంటి రోడ్డు మార్గం ఉండదు. నేను కెన్యాన్ పక్కన 8500 అడుగుల ఎత్తులో ఉన్న ఐడోహో మీద దిగి స్నేక్ రివర్కి వెళ్లి ఆరెగన్లోని బోర్డర్లో ఉండబోతున్నాను. ఇక్కడి వెదర్ చాలా టెరిబుల్గా ఉంటుంది. ఇక్కడ శీతాకాలం చాలా ముందుగా వస్తుందని ప్రజలు నాతో ఆల్రెడీ చెప్పారు. ఇది ఖచ్చితంగా చాలా కఠినమైన ట్రిప్పే. గత కొద్ది రోజులుగా ఈ పర్వతాలపై 18 అంగుళాల మందులో మంచు పేరుకుపోయి ఉంది. వాతావరణం ప్రతికూలంగా ఉంది. అక్కడికి వెళ్ళడానికి వారం రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. నేను కిందకు వెళ్ళి వాతావరణం మళ్ళీ ప్రతికూలంగా మారకముందే వెళ్ళిపోవాలి. ఇక్కడి ఉష్ణోగ్రత దాదాపు ఫ్రీజింగ్ పాయింట్లో ఉంటుంది. అయితే గంటకి 16 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఉష్ణోగ్రతను ఇంకా తగ్గిస్తాయి. చాలా చలిగా ఉంది. నా చేతుల్లో రక్తం ప్రవహించేలా చేసుకోవాలి. ఓకే, వెళ్దాం పదండి. నాకు స్నేక్ రివర్కి మధ్య 1.5 కిలోమీటర్ కింద 100 ఎకరాల మేర మంచు పెరిగిపోయిన అడవులు ఉన్నాయి. ట్రీ లైన్కి అవతల లోయలు, గల్లీలు ఉన్నాయి. ఇది సువిశాలమైన ఖాళీ అరణ్య ప్రదేశం. ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. అసంఖ్యాకమైన చెట్లను చూస్తుంటే నాకు పూర్తిగా మతిపోతోంది. అడుగడుగునా డీప్ స్నోనే కనపడుతోంది. ఇప్పుడు నేను సరైన డైరెక్షన్లో చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను స్ట్రైట్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మంచి వాతావరణంలో ఈ పర్వత ప్రాంతంలో మనం గంటకి 32 కిలోమీటర్ల వేగంతో నడవచ్చు. ఇలాంటి మంచులో అయితే అందులో సగమే నడవగలం. ఇక్కడ నడవడం చాలా కష్టంగా ఉంది. చాలా లోతుగా ఉండడమే కాకుండా మొత్తం ఇక్కడ మంచుతో నిండిపోయింది. కింద ఏముందో తెలీదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇక్కడికి వచ్చిన 2 స్నో మొబిలర్స్ తుఫాన్లో విడిపోయారు. ఒకరు స్నో కేవ్లో చిక్కుకున్నప్పుడు తవ్వాల్సి వచ్చింది. 2 రోజుల తర్వాత ఫ్రాస్ట్ బైట్తోనూ హైపోథెర్మియాతోనూ బాధపడుతున్న అతన్ని హెలికాప్టర్లో తరలించి రక్షించారు. ఇలాంటి సుదూర మంచు ప్రాంతాల్లో పెద్ద పెద్ద మంచు ముక్కల్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతూ మన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ట్రీ లైన్ని చేరుకోవాలి. హెల్స్ కెన్యాన్ పరిమాణం గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ట్రీ లైన్ని చేరుకున్న తర్వాతనే నా ఎదురుగా ఉన్న సువిశాలమైన ఖాళీ ప్రదేశాన్ని చూడగలిగాను. ఇదిగో చూసారా, ఈ ల్యాండ్స్కేప్ ఎంత అద్భుతంగా ఉందో. అత్యంత లోతైన లోయలు కూడా ఉన్నాయి. వీటిని అంచనా వేయలేం. ఇవి చాలా ట్రిక్కీగా కనిపిస్తున్నాయి. అత్యంత ఏటవాలు మైదానాలు, పదునైన కొండ కొమ్ములు కోకొలలుగా నాకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నాకు క్లిఫ్సే కనిపిస్తున్నాయి. ఈ ఏరియాలో అడుగడుగునా ప్రమాదాలు ఉంటాయి. స్నో లైన్ దిగువన 8000 అడుగుల లోతుకు వెళ్లడం అనేది అంత తేలిక కాదు. దారి పొడవునా క్లిఫ్స్, టెరెసెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ టెరెన్ని దాటడం అనేది చాలా చాలా కష్టం. రంధ్రాలు గల ఇసుకరాయిలో పేరుకున్న మంచు రాళ్లను విరిగిపోయేలా చేస్తోంది. టెక్నికల్గా దీన్ని ఫ్రైయబుల్ అంటారు. నాన్ టెక్నికల్గా ట్రెచరస్ అంటారు. ఇక్కడ నేల చాలా లూజ్గా ఉంది. బయటపడ్డానికి ఇప్పుడు నేను వేరే మార్గాన్ని ఏదైనా ఆలోచించాలి. నేను ఇక్కడి నుంచి కిందకి సురక్షితంగా వేగంగా దిగడానికి నాకొక సాధనం కావాలి. అది నా బ్యాలెన్స్ని కాపాడుతూ నా మోకాళ్లలోని ప్రెషర్ని తగ్గించేదిగా ఉండాలి. నాకొక స్టిక్ కావాలి, చాలా పెద్దది. ఈ చెట్టు బోధ ఎంత బలంగా ఉందో చూసారా? దానికి కారణం ఇక్కడ మంటలు లేస్తుంటాయి. అందుకే ఇది ఇంత బలంగా తయారైంది. మాయిశ్చర్ మొత్తం బర్న్ అయిపోతుంది. అందుకే దీన్ని కట్ చేయలేకపోతున్నాను. దీన్ని విరిచేస్తాను. నా శరీరం బరువుతో ఈ చెట్టును పడగొడుతున్నాను. పర్వతం నుంచి కిందకు దిగడానికి ఇది నాకు యూస్ అవుతుంది.
ఇది వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ కెమెరా ఇలా ఇవ్వండి. ఇప్పుడు నేను జాగ్రత్తగా నా ల్యాండింగ్ స్పాట్ని ఎంచుకోవాలి. అదేమంత తేలికైన పని కాదు. అయితే ఈ పోల్ సహాయంతో 8000 అడుగుల క్లిఫ్ నుంచి తేలిగ్గా కిందకు దిగగలను. ఈ విధంగా నేను లూజ్ బౌల్డర్ని తప్పించుకొని వేగంగా కిందకు దిగిపోతాను. నిజానికి ఈ స్టిక్ చాలా బాగా పనిచేస్తోంది. నా బ్యాలెన్స్ని కాపాడుకుంటూ తేలిగ్గా ముందుకు వెళ్తున్నాను. ఇది బాగా పనిచేస్తోంది. నేను ఇప్పటికే చాలా అడుగులు కిందకు దిగాను. రాక్ ఫేసెస్ మీద నేను ఈ కర్రని బ్యాలెన్స్గా ఉపయోగించుకున్నాను. ఇక నేను ఒక కొత్త స్పోర్ట్ని కనిపెట్టాను. అది మౌంటైన్ పోలింగ్. స్లోప్ కింద నాకొక మృత కళేబరం కనిపించింది. ఇదొక డెడ్ డీర్. ఇది వారం క్రితమే చనిపోయినట్టుంది. దీనిని కోయటీస్ క్యారిన్ బర్డ్స్ మోసుకొచ్చాయి. నాకిచ్చాలు. దీని మాంసం కుళ్ళు కంపు కొడుతోంది. అందులో పెద్దగా మీటేం లేదు, ఎముకలు మాత్రమే మిగిలాయి. అందుకే నేను ఈ పీస్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ బోన్ని విరవబోతున్నాను. దీన్ని ఇప్పుడు నేను చీల్చి చూడబోతున్నాను. చూసారా, ఈ మ్యారో ఇది పింక్ కలర్లో ఉంటుంది. నిజానికి దీని మూలంగా నాకు మంచి ప్రోటీన్స్, మంచి విటమిన్స్, ఇంకా ఫ్యాట్, అలాగే మంచి ఎనర్జీ కూడా లభిస్తుంది. ఏది ఏమైనా ఏమీ లేని దానికంటే ఇది ఉండడం కొంచెం బెటరే కదా. మ్యారో కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి ఆహారంలో ఒక భాగంగా ఉంది. ఈ కాలి ఎముక లోపలి సాఫ్ట్ టిష్యూని చాలా కాలం పాటు ఎడిబుల్గా ఉంచుతుంది. వావ్, దీని రుచి విచిత్రంగా చప్పగా ఒక రకమైన చూయిలాగా నాకు అనిపిస్తోంది. ఏదో కార్డ్బోర్డ్ని తిన్నట్టుగా ఉంది. నేను వెళ్ళడానికి కొంచెం ఎనర్జీ వచ్చింది. ఏటవాలుగా ఉండే వ్యాలీ సైడ్స్ చాలా చిన్న ప్రవాహాలను క్రియేట్ చేస్తాయి. అవి కింద ఉన్న పెద్ద నదుల్లో కలవడానికి ముందు ల్యాండ్స్కేప్ గుండా అల్లిబిల్లిగా ప్రవహిస్తాయి. ఇప్పుడు నేను హెల్స్ క్యాన్యన్ నేలకి సమీపంలో ఉన్నాను. నేను దీన్ని దాటబోతున్నాను, కానీ ఇది దూకడానికి వీలైనంత ఎక్కువ వెడల్పుతో ఉంది. ఈ ప్రవాహ ఉధృతిని కొంచెం గమనించారా? మొత్తం మంచునీరు ఇటువైపే ప్రవహిస్తోంది. నేను ఈ కర్రని ఈ ప్రవాహం పైన కూడా ఆనించి దీని మీదుగా జంప్ చేసి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. నేను మిడ్ ఎయిర్లో ఉన్నప్పుడు ఈ స్టిక్ జారిపోకుండా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ పట్టు బాగుంది. నా ఐడియా వర్కౌట్ అయింది. నేను దీన్ని దాటేశాను. అయితే హెల్స్ కెన్యన్ నేలపై అడుగు పెట్టడంతో మనకు సమస్యలు మొదలవుతాయి. ఈ ప్రవాహ ఉధృతి నన్ను లాక్కుపోతోంది. ఇప్పుడు నేను హెల్స్ కెన్యన్లో ఉన్నాను. ఇది యుఎస్లోని అత్యంత లోతైన నదీ లోయ. నేను వ్యాలీ ఫ్లోర్కి చేరుకొని దట్టమైన పొదల గుండా నడక సాగిస్తున్నాను. శీతాకాలంలో ఇంత లోతుల్లో కూడా భయంకరమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇదిగో చూసారా? దీన్ని వాటర్ హ్యామ్లాక్ అంటారు. నిజానికి ఇదొక భయంకరమైన మొక్క, చాలా ప్రమాదకరమైంది కూడా. ఇది మనల్ని నిలువున చంపేసే సత్తా కలదే. చూసారా దీని షేప్ ఎంత విచిత్రంగా ఉందో? దీని హెడ్ ఇక్కడుంటుంది. నాకు డచ్ స్పెషల్ ఫోర్సెస్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. దీన్ని ఎడిబుల్ ప్లాంట్గా అపార్థం చేసుకున్న సర్వైవల్ ఇన్స్ట్రక్టర్ గురించి నాకు చెప్పాడు. అతను అతని స్టూడెంట్ దీన్ని తెలియక తిన్నారట. తర్వాత వాళ్ళు చనిపోయారు. అందుకే మనం దీని ఆకారాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడిలాంటివి కోకొల్లలుగా కనిపిస్తాయి, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. నిన్న ఇక్కడ వాన చాలా బాగా కురిసిందనుకుంటాను. అందుకే ఈ రాళ్లపైన జారుడు ప్రభావం ఎక్కువగా ఉంది. రాళ్లపైన నీటిలోని ఖనిజాలు ఎండవేడికి మాడిపోయి స్థానికులు చెప్పుకునే వార్నిష్గా తయారవుతాయి. వాన పడ్డప్పుడు రాళ్లు మంచులాగా జారుడుగా తయారై చుట్టుపక్కల నడవడానికి వీలైనంత కష్టంగా తయారవుతుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. చివరకు నేను శక్తివంతమైన స్నేక్ రివర్ని ఎదుర్కోబోతున్నాను. ఈ నదికున్న 2 నది ఒడ్లు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇందులో ఈదడానికి ప్రయత్నించడం అనేది
దాదాపు ఒక పీడకలలా ఉంటుంది. ఒక్కసారి అలా చూడండి. అక్కడ చాలా క్లిఫ్స్, అలాగే జారుడు బండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటువైపుకు వెళ్ళడానికి ఏ దారి లేదు. సమీపంలో ఉన్న ఒడ్డు అనువైంది కాదు. ఈ ప్రవాహాన్ని దాటడానికి క్రాసింగ్ పాయింట్ని కనుక్కోవడమే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను ఎలాగైనా ఈ నదిని దాటడానికి ప్రయత్నిస్తాను. దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కసారి ఆ ఉధృతిని గమనించండి, ఎంత భయంకరంగా ఉందో. చాలా వేగంగా ప్రవహిస్తున్న ఈ ప్రవాహం మేనేజబుల్గానే మనకు అనిపిస్తుంది, కానీ సడన్గా లోతులన్నీ మారిపోతాయి. ఇప్పుడు నేను ఈ నదిలోకి దిగాలంటే నాకు ముఖ్యంగా కావాల్సింది ఒక ఫ్లోటేషన్ డివైస్. ఈ ప్రవాహంలో నాకది సహాయంగా ఉంటుంది. అదే సమయంలో నా బట్టల్ని కూడా పొడిగా ఉంచుకోవాలి. ఒడ్డుకు చేరిన తర్వాత తడి బట్టలతో నరకంలా ఉంటుంది. రాఫ్ట్ని నిర్మించడానికి బదులుగా ఎక్స్ట్రా బోయన్సీని అందించే నా రక్సాక్ లైనర్ని ఉపయోగించుకోబోతున్నాను. ఇది నా కిట్ని పొడిగా ఉంచుతుంది. ఇలాంటి నదులు చాలా చల్లగా ఉంటాయి. నేను చాలాసార్లు వీటిలో ఈది చూశాను. వాటర్లోంచి బయటపడ్డ తర్వాత వేసుకోవడానికి పొడి బట్టలు ఉంటే ఆ సుఖమే వేరు. లేదంటే పెద్ద ట్రబుల్లో పడతాం, హైపోథెర్మియాకి గురవుతాం, ప్రాణాలు కూడా పోవచ్చు. ఓకే, నేను ఆ దిశలో వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది తిన్నగా అక్కడున్న హైడ్రాలిక్లోకి దారితీస్తోంది. నీరు చాలా ప్రెషర్తో బండని ఢీకొంటోంది. వేరే మార్గంలో వెళ్తాను. ఇదిగో ఇటు. ఈ నదిలో ప్రతి సెకండ్కి 50,000 క్యూబిక్ ఫీట్ వరకు వాటర్ ప్రవహిస్తుంది. చెప్పాను కదా, ఇది నన్ను కబళించేస్తోంది. ముఖ్యంగా 100 అడుగుల లోతుగల ప్రదేశాల్లో ప్రాణం తీసేంత చల్లగా ఉంటుంది. దీన్ని అంచనా వేయలేకపోతున్నాను. నీటి ఒత్తిడి మూలంగా మనం బండల్ని ఢీకొనే చోట హైడ్రాలిక్ లేదా స్టాపర్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అలాంటి చోట ప్రమాదాల్ని పసిగట్టడానికి అన్ని సెన్సెస్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. నీటి శబ్దం మాత్రమే కాదు, నాకు దీని స్పీడ్ కూడా తెలుస్తోంది. కొంచెం కష్టమే. నేను వైట్ వాటర్లోంచి బయటపడి ప్రవాహపు కోరల్లోకి వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద హైడ్రాలిక్ స్టాపర్ ఉంది, కాబట్టి నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళబోతున్నాను. నేను స్మూతర్ గ్లైడ్ కోసం చూస్తున్నాను, కానీ వైట్ వాటర్ తాలూకు బాయిలింగ్ వాల్ నన్ను లాగుతోంది. చూశారు కదా ఈ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో. ఈ ఫోర్స్ తాలూకు ప్రభావం నా లంగ్స్ లోంచి బయటకు వచ్చే గాలిని అడ్డుకుంటుంది. ఈ ఎరేటెడ్ వాటర్ నా శరీరాన్ని రాయిలాగా ముంచేస్తోంది. నేను మళ్ళీ ఉపరితలానికి చేరుకునే వరకు పోరాటం సాగించాల్సిందే. నేను శ్వాసని బిగబట్టి ఉంచాలి. ఇది శ్వాస తీసుకోవడానికి సాధ్యం కాని ప్రతికూల ప్రదేశం. మీరు బానే ఉన్నారా? నా సహాయం తీసుకోండి. ఇక్కడ నేను అసలు ఈదలేకపోతున్నాను. అంతేకాదు నాకు శ్వాస కూడా అందట్లేదు. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు రూట్ని మార్చి మనం వేరే రూట్లో వెళ్ళడం బెటర్ అనుకుంటాను. స్నేక్ రివర్ చాలా భయంకరమైనది. ప్రవాహం అంతకంతకు ఉధృతం అవుతోంది. కంగారు పడకండి, నన్ను ఫాలో అవ్వండి. కమాన్. ప్రవాహం ఉధృతి బాగా ఎక్కువైంది. ఇందులో నేను గులకరాయిలాగా దొర్లుకుంటూ పోతున్నాను. టన్నుల కొద్దీ ఫ్రీజింగ్ వాటర్ మధ్య నలిగిపోతున్నాను. ప్రవాహం దాని పని అది చేసుకుపోతోంది. నేను వ్యాలీ సైడ్స్ తెరుచుకున్న ఆపోజిట్ ఒడ్డు వైపుకు చేరుకోవాల్సి ఉంది. ఇప్పుడు నేను ఒడ్డుకి కొంచెం దగ్గరగానే ఉన్నాననుకుంటాను. ఈ నీటిలోంచి బయటపడితే అంతే చాలు. ప్రస్తుతానికి నేను కొంచెం వెచ్చబడాలి. నా బాడీ మొత్తం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ చలి నన్ను చంపేసేలా ఉంది. ఓకే, ఇప్పుడు కొంచెం వెచ్చగా ఉంది. ఇది నాకు ఊరటనిస్తోంది. ఇవన్నీ చాలా చక్కగా పొడిగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను వీటిని సర్దుకొని నా ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరిగేలాగా చూసుకోవాలి. ఏదైనా సరే
ఈ ప్రదేశం నుంచి బయటపడాలి. నేనిప్పుడు చాలా స్పీడ్గా వాక్ చేయాలి. దానివల్ల నా బాడీలో బ్లడ్ బాగా పంప్ అవ్వాలి. ఇక వెళ్దాం. నేను బాగా అలసిపోయాను. చలిగా ఉంది. శీతాకాలం పగటి వెలుతురు త్వరగా క్షీణించిపోతోంది. ఈ పరిస్థితిలో నాకు షెల్టర్, ఫుడ్ కావాలి. లేదంటే ఇవాల్టి ఫ్రీజింగ్ నెట్ నన్ను చంపేయొచ్చు. ఇప్పుడు నేను హెల్స్ కెన్యన్ కింద భాగంలో ఉన్నాను. నేను స్నేక్ రివర్ ప్రవాహంతో పోరాటాన్ని జరిపాను. నేను బాగా నానిపోయి చలికి వణికిపోతున్నాను. సూర్యాస్తమయానికి ఇంకా గంట సమయం ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మంట రాజేసుకోవాలి. నాకు కొంత టిండర్, ఫ్యూయల్ కావాలి. అందుకే ఈ పాండరజా పైన నాకు ఉపయోగపడొచ్చు. నేను ఈ చెట్టు నుంచి రెజిన్ని ఇప్పుడు సేకరిస్తున్నాను. చెట్లకి దెబ్బ తగిలినప్పుడు అక్కడి నుంచి రెజిన్ విడుదలవుతుంది. అవి కెమికల్గా బాగా మండుతాయి. అది మంచి టిండర్. మన చర్మం పైన దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం పైన పూయడానికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ గ్లూ దానికి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది బాగా ఎత్తుంది. త్వరగా దిగాలి. నేను వాటర్, ఫుడ్ లభించే నది ఒడ్డున బస ఏర్పాటు చేసుకోవడానికి తగిన చోటు కోసం వెతుకుతున్నాను. అయితే ఇక్కడ ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంది. ఈ బండరాళ్లపైన చూసారా? బంకమట్టి, నాచు ఎలా పేరుకుపోయిందో. హత్తుక్కుంటోంది. ఇందులోంచి బయటపడడం కష్టమే. హే బాటిల్, దీనివల్ల ముందు ముందు చాలా ఉపయోగాలుంటాయి. వెళ్తూ ఉండాలి. ఒక షెల్టర్ని ఏర్పాటు చేసుకోవాలి. వ్యాలీ ఫ్లోర్ అంతా రాకీగా చెట్లు, చేమలతో నిండి ఉంది. అయినా ఇక్కడ బస ఎలాగోలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రదేశం కొంచెం అనువుగా ఉందనుకుంటా. చూసారా కొండలాగా? ఇది ఎంత బాగుందో. న్యాచురల్గా చక్కగా పొడిగా ఉంది. కొండపై నుంచి జారిపడే రాళ్ల నుంచి కూడా ఇది నాకు ఖచ్చితంగా రక్షణనిస్తుంది. ఈ కొండల్లో ఉన్న క్రూర మృగాల బారి నుంచి రక్షించుకోవడానికి ఒక ప్రొటెక్షన్ కావాలి. దానికి ఒక ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, మనం ఆ పని చూద్దాం. ఇక్కడ లభించే స్క్రాచ్తో షెల్టర్ని నిర్మించుకునేంత టైం నాకు లేదు. అందుకని ఇప్పుడు ఇదే నాకు లైఫ్ సేవర్. ఇప్పుడు నాకు ఈ వాతావరణం నుంచి రక్షణ కావాలి. అందుకు నేను ఒక ప్లాన్ వేశాను. ముందుగా నేను ఒక ఫ్రేమ్ని తయారు చేయబోతున్నాను. ఇది నన్ను కాపాడుతుంది. ఇప్పుడు నేను ఈ తడికెను తీసుకువెళ్ళి గుహ ద్వారానికి అడ్డంగా పెడతాను. ఆ తర్వాత దీనిపైన గడ్డిని పరుస్తాను. దీని వెనకాల ఏ జంతువు కంటపడకుండా నేను ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ గడ్డిని తడిక మీద నుంచి పైకి పేర్చుకుంటూ దీన్ని వాటర్ టైట్గానే కాకుండా వాటర్ ప్రూఫ్గా చేస్తున్నాను. పూర్తిగా చీకటి పడేలోగా దీన్ని కంప్లీట్ చేశానంటే బయటపడ్డట్టే. లేదంటే కొంచెం కష్టమే. ఆకాశం నిర్మలంగా ఉంది. ఈ రాత్రికి అది ఫ్రీజ్ అవుతుంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే గాలి మూలంగా ఉష్ణోగ్రత -5 డిగ్రీలకు పడిపోతుంది. చివరగా మిగిలిన ఈ అదనపు గడ్డిని నా షెల్టర్లో బెడ్గా నేను వాడుకోబోతున్నాను. ఎప్పుడైనా సరే మన కింద మంచి పడక ఉన్నట్లయితే అది మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. అది పైన దుప్పటి కప్పుకున్నంత వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇప్పుడు మంట వెలిగించాలి. నేను పైన్ రెజిన్తో కొంత పొడిగడ్డితో మంట రాజేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ పైన్ రెజిన్ను ఒకసారి మండించామంటే ఇది తెల్లవార్లు అలాగే చక్కగా మండుతూ ఉంటుంది. ఈ మంటలోని వెచ్చదనం హాయినిస్తుంది. ఇక్కడ షెల్టర్, వెచ్చదనమే ప్రధాన అవసరాలు. ఇప్పుడు నేను ఫుడ్ కోసం కూడా ఆలోచించాలి. ఈ చీకటిని నాకు అనుకూలంగా మలుచుకుంటాను. నదిలోని నీటి మట్టం బాగా తగ్గిపోయిన చోట కొన్ని మడుగులు షెల్లో వాటర్స్గా ఏర్పడతాయి. అక్కడ కొంచెం ప్రయత్నిస్తే చేపలు దొరకచ్చు. అందుకని నేను ఇప్పుడు ఈ 3 ప్రాంగ్స్తో వాటిని వేటాడబోతున్నాను. ఒక హర్పుని కూడా నేను తయారు చేయబోతున్నాను. ఈ కర్ర బిళ్ళని మధ్యలో పెట్టడం వల్ల ఇది చాలా షార్ప్గా తయారవుతుంది, దృఢంగా ఉంటుంది. ఇప్పుడు నాకు వేటాడడానికి ఒక మంచి టార్చ్ కావాలి. అప్పుడే చేపల్ని పట్టుకోగలను. ఈ కర్ర చివర నిలువునా చీల్చి దాని మధ్య చితుకుల్ని, రెజిన్ని జొప్పించి కాగడ తయారు చేయబోతున్నాను. దీనిపైన ఉన్న ఈ చితుకులు ఒక ఒత్తిలాగా పనిచేస్తాయి. వాటికి ఈ రెజిన్ తగిన ఇంధనాన్ని అందిస్తుంది. ఇప్పుడు నేను దీనికి నిప్పంటించబోతున్నాను. సరే, పదండి వెళ్దాం. వేటకు టైం అయింది.
నదిలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఒడ్డున మడుగులు ఏర్పడతాయి. అందులో చిక్కుకున్న చేపలే నాకు ఆహారం కాబోతున్నాయి. రాత్రి సమయాలు వేటాడడానికి బాగుంటాయి. చేపలు ఆహారం కోసం ఇక్కడికి వస్తాయి. ఈ మంట సాయంతో వాటిని నేను ఆకర్షించగలిగితే నాకు ఖచ్చితంగా అవి దొరుకుతాయి. డెఫినెట్గా ఈ మడుగులో చేపలున్నాయి. అయితే వాటిని పట్టుకోవాలంటే మనకు చాలా సహనం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే అవి మన కంటికి కనపడతాయి. ఇదిగో చూడండి. ఈ మడుగులో చేపలు ఉండవచ్చు, కానీ వాటికి దాక్కోవడానికి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి చాలా ఫాస్ట్గా ఈదుతాయి. ఇదిగో ఇక్కడ నాకోటి కనిపించింది. ఒకసారి దీన్ని పట్టుకోండి. అలా చూపించండి. ఓకే, నాకు దొరికింది. చూసారా? ముందు దీన్ని బాగా కాల్చాలి. ఆ తర్వాతే ఇది డిన్నర్ అవుతుంది. కొన్ని ఆకులను కూడా తీసుకువెళ్ళాలి. ఇలాంటి ఆకులను యూజ్ చేసుకోబోతున్నాను. చేపని కాల్చడానికి నేను ఈ ఆకులను ఉపయోగిస్తాను. నేను పడ్డ కష్టానికి నాకు చాలా మంచి చేపే దొరికింది. నేను ఈ చేప కింద ఉన్న పృష్ఠభాగం నుంచి తల వరకు కోసి లోపల ఉన్న కండని బయటికి తీస్తున్నాను. నేను ఇప్పుడు ఈ చేపని రెండుగా చీల్చబోతున్నాను. దీన్ని ఉడికించడానికి నేను ఆకులన్నిటినీ మండుతున్న బొగ్గుల మీద బాగా పరిచి వాటిపైన ఈ చేపను పెట్టబోతున్నాను. అలా చేయడం వల్ల ఆకులో ఉన్న మాయిశ్చర్ చేప పూర్తిగా కాలిపోకుండా కాపాడుతుంది. నేను తినడానికి పర్ఫెక్ట్గా రెడీ చేస్తుంది. ఈ పచ్చి ఆకులు మండవు. చేప ఉడికేటప్పుడు మాడిపోకుండా ఈ ఆకులు కాపాడతాయి. ఇప్పుడు దీన్ని తిని చూద్దాం. ఇవన్నీ కూడా బాటమ్ ఫీడర్సే. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నాకు చాలా ఎనర్జీ కావాలి. ఆకాశంలో నక్షత్రాలు బాగా పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చలి కూడా ఇప్పుడు బాగా ఎక్కువైనట్టుగా అనిపిస్తోంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు సడన్గా పడిపోయినట్టు నాకు ఫీలింగ్. ఇప్పుడు టైం సుమారు 7-7:30 అయి ఉంటుంది. సాధారణంగా ఇది నా పిల్లల్ని నిద్రపుచ్చే టైం. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. మర్నాడు ఉదయం నేను నది నుంచి బయలుదేరి క్యాన్యన్ వైపుకి నా నడక కొనసాగించాను. మళ్ళీ స్నోలైన్లోని కండిషన్స్ నా సామర్థ్యానికి పరీక్షగా నిలవబోతున్నాయి. నా వల్ల అవుతుందా? హెల్స్ కెన్యన్ కింద స్నేక్ రివర్ పక్కన గడ్డగట్టించే మంచులో ఒక రాత్రి గడిపాను. కెన్యన్లోంచి బయటికి రావడానికి ముందు నన్ను నేను వార్మ్ చేసుకోవాలి. నిన్న రాత్రి నాకు బాగా చలిగా అనిపించింది. అయితే తెల్లవారి సూర్యుని చూశాక పర్వాలేదనిపిస్తోంది. వేడిగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాస్టిక్ బాటిల్ ఉంది. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకొక ప్లాస్టిక్ బాటిల్ దొరుకుతుంది. నీటిని మరిగించడానికి ఏ పాత్ర లేని సమయాల్లో కూడా ఈ ప్లాస్టిక్ని వాడుకోవచ్చు. ముందు మనం ఈ బాటిల్లో నీటిని నింపాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ కరిగిపోకుండా ఈ వాటరే కాపాడుతుంది. దీనికి మూత పెట్టి ఉంచినట్లయితే అది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. నీటిని మరిగించినప్పుడు ఇదొక ప్రెషర్ కుక్కర్ లాగా పనిచేసి చాలా వేగంగా మరుగుతుంది. లెట్స్ ట్రై. నా వంట మొదలైంది. తెల్లవారిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం రాత్రే నేను చేప తలభాగాన్ని దాచుకున్నాను. బాటిల్లోని వాటర్ని మరిగించడానికి నేను ట్రైపాడ్ని తయారు చేసి నిప్పుపైన వేలాడదీశాను. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ వేలాడదీయబోతున్నాను. మనం దీన్ని కదిలిస్తున్నంతసేపు బాటిల్ కరగకుండా అలాగే ఉంటుంది. వాటర్ మాలిక్యూల్స్ని త్వరగా వేడి చేయడం వల్ల వాటర్ ఎక్స్పెండ్ అయి బాటిల్ ఉబ్బుతుంది. ఈ ఫిష్ హెడ్ సూప్ చాలా బాగా తయారైంది. బాగా ఆకలి పుట్టించేలాగా కనిపించదు, కానీ దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. మిస్ అవ్వకుండా తినేయాలి. కనుగుడ్లను కూడా అలాగే తినేయొచ్చు. కొన్ని దేశాల్లో ఇవి కమ్మగా ఉంటాయి. ఎందుకో చెప్పలేం. తలభాగం చాలా వరకు కరిగిపోయి
బ్రాత్గా తయారైంది. ఇందులో కొన్ని ప్రోటీన్స్, ముఖ్యమైన ఆయిల్స్, విటమిన్స్ ఉంటాయి. దీని రుచి అంతగా బాగోదు. అయితే బాటిల్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తాగడానికి పనికొస్తుంది. ఒక విషయం మీకిక్కడ చెప్పాలి. ప్లాస్టిక్ని వేడి చేసినప్పుడు చాలా హానికరమైన రసాయనాలు అందులో నుంచి విడుదలవుతుంటాయి. కాబట్టి కష్టమైన పరిస్థితుల్లో మాత్రమే వీటిని వాడుకుంటూ ఉండాలి, లేదంటే ఇది ప్రమాదమే. ఇది అంత మంచిది కాదు, కానీ అడవి ప్రదేశాల్లో ఏ ఎనర్జీ లభించినా దాన్ని అందుకోవాల్సిందే. ఈ హెల్స్ కెన్యన్లో 160 కిలోమీటర్ల వరకు ఎలాంటి రోడ్లు ఉండవు. అలాగని నది మార్గంలో వెళ్తే రోజుల తరబడి ప్రయాణించాలి. అంతేకాకుండా సర్వైవల్ ఛాన్సెస్ సన్నగిల్లిపోతాయి. అందుకని తిన్నగా అవతల వైపుకు వెళ్ళడానికి వేగంగా గల కాలిబాటను ఎంచుకోవడం మంచిది. ఇప్పుడు నేను 5,500 అడుగుల ఎత్తులో స్నో లైన్లోకి ప్రయాణిస్తున్నాను. ఇది చూడ్డానికి అందంగా ఉండదు, కానీ ప్రకృతి ఇక్కడ అడుగడుగునా సడన్గా మారిపోతూ ఉంటుంది. అంతా తారుమారైపోతూ ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇది నా అనుభవం మీద నేను నేర్చుకున్నాను. ఎత్తులో ఉన్న పైన్ ఫారెస్ట్లో ఉష్ణోగ్రతలు 0కి పడిపోతాయి. ఈ మంచులో నడుస్తూ వెళ్లడంతో అలసట బాగా ఎక్కువవుతుంది. ముఖ్యంగా చదునుగా ఉన్న ప్రదేశాలను చూసి మనం టెంప్ట్ అవ్వకుండా ఉండాలి. ఇక్కడ ఈ ఒడ్డు అంచు మీద ఫ్రోజన్ లేక్స్ ప్రాణాంతకమైనవి. ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో ఎవరు అంచనా వేయలేం. ఈ సరస్సు సెమీ ఫ్రోజన్ లాగా అనిపిస్తోంది. ఈ ప్లేస్ను గమనించండి. ఈ ఐస్ చాలా సాలిడ్గా ఉంది. నిజానికి ఇప్పుడు మిడ్ వింటర్ కూడా కాదు, కానీ ఈ ప్లేస్ చూసారా ఎలా గడ్డగట్టుకునిపోయి దారుణంగా ఉందో. ఇలాంటి లేక్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అలా భూమిలోకి వెళ్ళిపోయి ఈ ఐస్లో సమాధైపోతాం. అందుకే ఇలాంటి సరస్సుల్ని దాటాల్సి వచ్చినప్పుడు మన శరీర బరువుని విస్తరిస్తూ ముందుకు వెళ్ళాలి. వెనకున్న రక్సాక్ని తీసేసి మన ముందు ఉంచుకొని కాళ్లతో చేతులతో ఈ దిబ్బలపైన పాకుతూ ముందుకు వెళ్ళాలి. దీనికి ఎక్కువ సమయం పట్టినా పర్వాలేదు. ఇంతవరకు చాలా బాగుంది. సరస్సు యొక్క బలహీనమైన ప్రదేశం ఇదిగో ఇక్కడే, ఈ సెంటరే. నేనిప్పుడు సరిగ్గా అక్కడే ఉన్నాను. సరస్సు ఎప్పుడు మధ్య భాగం వెలుపలే గడ్డగడుతుంది. అందుకే ఒడ్డు నుంచి మధ్య భాగంలో వెళ్తుంటే మందంగా ఉంది. అంగుళం మందం గల మంచు మన బరువుని తట్టుకుంటుంది. అయితే దీనికి ఎలాంటి ఖచ్చితమైన రూల్స్ ఏమీ లేవు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకి అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్ని అనూహ్యంగా మలుస్తాయి. అందుకని మన బరువును విస్తరింపజేసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గతంలో ఒకసారి నేను గడ్డగట్టిన సరస్సులో కూరుకుపోయాను. ఆ పరిస్థితి చాలా భయంకరంగా అనిపించింది. అప్పట్లో నేను బయటపడతానని అనుకోలేదు. ఇలాంటి మంచులో కూరుకుపోతే కోల్డ్ వాటర్ షాక్స్ వల్ల ప్రాణాలే పోవచ్చు. అయితే వైద్య సహాయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు హైపోథెర్మియా వల్ల గంటల్లోనే చనిపోవచ్చు. నేను ఇరుక్కుపోయాను. బయటపడగలనా? కొంతవరకు ఎలాగోలా నేను సరస్సును దాటేశాను. చివర్లో ఇరుక్కుపోయాను. నేను అటు ఇటు కదులుతూ బయటపడాలి. దానికి నా రక్సాక్ని ఇప్పుడు ఉపయోగించుకోబోతున్నాను. దీని పైకెక్కి కదులుతూ బయటపడాలి. ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన పని కదులుతూ ఉండడమే. ఎందుకంటే ఈ ఐస్ మళ్ళీ విరిగిపోవచ్చు. ఈ సపోర్ట్ని అందుకొని పాక్కుంటూ వెళ్తూ ఉండాలి. ఈ కోల్డ్ వాటర్ మన బాడీలోని ఉష్ణాన్ని గాలి కంటే 5 రెట్లు వేగంగా గ్రహిస్తుంది. క్రమంగా హైపోథెర్మియాకి గురై మనం చనిపోవడానికి కారణమవుతుంది. అప్పుడు మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? నేను హెల్స్ కెన్యన్లోని ఒక ఫ్రోజన్ లేక్లో మునిగిపోయాను. నేను త్వరగా వెచ్చదనాన్ని కూడగట్టుకోవాలి. నేను సరస్సు అంచులోంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే ఇది కోల్డ్ ఎయిర్ సంప్లాగే ఉంది. దీనికి కొన్ని మీటర్ల ఎత్తులో 3 డిగ్రీల వెచ్చదనం ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాగైనా ఒక్క 5 నిమిషాల్లో నిప్పుని రాజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే నా ఒంట్లో ఉన్న శక్తిని ఎలాగోలా కూడ తీసుకొని నా బాడీలో బ్లడ్ని బాగా పంపేలా చేయాలి. నా చర్మం పూర్తిగా నానిపోయింది. నాకు త్వరగా చలిమంట కావాలి.
నాకు హైపోథెర్మియా సోకక ముందే నేను వెచ్చదనాన్ని కూడగట్టుకోవాలి. నాకు టిండర్ కావాలి. ఇది ఓల్డ్ మ్యాన్స్ బియర్డ్ అనబడే లైకన్. ఒక్క స్పార్క్తోనే మండుతుంది. దీనిని రాయి మొదట్లో పెట్టాలి. ఓకే, తర్వాత నిప్పుని రాజేయాలి. నేనిప్పుడు ఈ రాయి మీద మోకాళ్ళపైన కూర్చొని నిప్పురవ్వని సృష్టించినట్లయితే అది తాకిడికి భగ్గుమని అంటుకుంటుందనుకుంటాను. నా వేళ్లు కొంకర్లు పోతున్నాయి. నేను నీటిలోంచి బయటకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలే అయింది. భయంకరంగా వణికిపోతున్నాను. నాకంతా అయోమయంగా ఉంది. నా వేళ్లు తిమ్మిరికిపోతున్నాయి. నేను హైపోథెర్మియా మొదటి దశలో ఉన్నాను. పరిస్థితి అస్సలు బాలేదు. అగ్గిపుల్ల గీయడానికి కూడా నా వేళ్లు సహకరించట్లేదు. అంతగా చల్లబడిపోయాయి. పూర్తిగా ముద్దుబారిపోయాయి. కమాన్ కమాన్, త్వరగా త్వరగా. ఈ పుల్లలన్నీ బాగా తడిగా ఉన్నాయి. నేను పుల్లల్ని మంటపైన పెట్టి వెలిగించడానికి ఇప్పుడు ప్రయత్నించబోతున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇప్పుడు కొంచెం నాకు వెచ్చగా అనిపిస్తోంది. ఇప్పుడు నేను నా తడి బట్టల్ని కూడా విప్పానంటే ఇంకొంచెం వెచ్చబడొచ్చు అనుకుంటా. ఓకే, చేసేద్దాం. ఈ శీతల వాతావరణంలో బట్టలు విప్పడం కష్టమే అయినప్పటికీ వీటిని ఆరబెట్టాలంటే తప్పదు. అప్పుడే బాగుంటుంది. చూసారా, పౌడర్ స్నోలోని ఈ షెల్ డ్రాగ్ బట్టల్లోని తేమని ఎలా పీల్చుకుంటుందో, వాటర్ ఎలా కారుతుందో చూడండి. మొత్తం పిండేశాను. ఇప్పుడు కొంచెం వెచ్చగా ఉంది. చాలా హాయిగా ఉంది. ఇప్పుడు వెలుగుతున్న ఈ మంట నాకొక లైఫ్ సేవర్లా పనిచేస్తోంది. నా చెస్ట్కు ఇది మంచి వేడిని అందిస్తుంది. ఇది చాలా బాగుంది. పడ్డ కష్టానికి ప్రతిఫలం. క్లిష్టమైన సమయాల్లో మనం చేపట్టే కొన్ని ముఖ్యమైన పనులే మన మనుగడకి కీలకంగా మారుతాయి. అలాంటి వాటిని మిస్ చేసుకోకూడదు. ఎక్కువసేపు ఫ్రోజన్ లేక్లో ఉండి బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే తగిన చర్యల్ని చేపట్టాలి. మన శరీర ఉష్ణోగ్రతని కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం కాలినడక. కానీ హెల్స్ కెనియన్లోని ఈ పార్ట్లో ఇంటర్లాకింగ్ రిడ్జెస్, వ్యాలీస్ ఎలాంటి వారినైనా ఆత్మరక్షణలో పడేస్తాయి. ఈ అవరోధాల్ని దాటడం ఎవరికైనా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మనుగడ సాగించాలంటే దృఢ సంకల్పం ఉండాలి. ఇప్పుడు నా ముందు అడవిలోంచి పైకి లేచిన పర్వతాలు మరో సవాలుగా పరిణమించాయి. నేను సమీపంలో ఉన్న వర్టికల్ రిడ్జెస్ కింద ఉన్నాను. నేను అక్కడికి వెళ్లాలంటే బలహీనమైన పాయింట్ని కనుక్కోవాలి. ఇప్పుడు నేను చాలా షార్ప్గా కనిపిస్తున్న ఆ రిడ్జిని చూస్తున్నాను. ఒక్కసారి దాన్ని బాగా చూడండి. అక్కడికి వెళ్తే బెటర్. అక్కడికి వెళ్ళడానికి ఈ గల్లీ నాకు కొంచెం అనువుగా కనిపిస్తోంది. ఇక్కడ ఈ స్నోని కొంచెం గమనించండి. ఇవన్నీ అవలాంచ్ డెబ్రీస్. ఇది నాకు మంచి సంకేతంగా ఒక రకంగా చెప్పొచ్చు. సరే, వెళ్దాం. గల్లీ కింద నడుంలోతు వరకు మంచుంది. ఆ పైనంతా లూస్ స్నో, వెట్ రాక్, ఐస్ ఉన్నాయి. ఒకసారి దీన్ని చూడండి. ఇదంతా ఐసే. క్రాంపాన్స్ లేదా ఐస్ యాక్సెస్ లేకుండా దీనిపైన ఎక్కిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ నేనెక్కగలనా? అందుకే ఈ గల్లీ నుంచి ట్రై చేద్దాం. ఇలాంటి పౌడర్డ్ స్నోని తవ్వుకుంటూ ముందుకు వెళ్ళాలి. వేరే మార్గం లేదు. మనం తవ్వే కొద్దీ లోపలున్న రాయి మనకు కనబడుతుంది. అప్పుడే మనకు మంచి గ్రిప్ దొరుకుతుంది. దొరికింది. నా దగ్గర యాక్సెస్ కానీ క్రాంపాన్స్ కానీ లేవు. తాడు కూడా లేదు. ఎలాంటి రక్షణ లేదు. ఎక్కడైనా చిన్న పట్టు నాకు దొరికితే బాగుండు. ఇదంతా ఒక పీడకలలా అనిపిస్తోంది. చాలా దారుణంగా ఉంది. భయంగా ఉంది. ఇక్కడ ఏది ముట్టుకుంటే ఏది జారిపోతుందో. నేను 50 అడుగుల ఎత్తులో ఉన్నాను. ఇక్కడ ఏమాత్రం పట్టు జారినా తిన్నగా కిందకు జారిపోతాను. ఇక్కడ నాకు ఒక ఐస్ ముక్క దొరికింది. దీన్ని నేను కత్తిలా తయారు చేసుకొని స్టెప్ బై స్టెప్ పైకెక్కుతాను. ఈ చివరి మెట్టు నన్ను ఈ సన్నని గల్లీ గుండా
పైకి చేర్చుతుంది. ఐస్ యాక్సెస్ క్రాంపన్స్ లేకుండా మార్బల్లా ఉండే స్నో ఐస్ రాక్ మీద ఎక్కడం అనేది అంత ఈజీ కాదు. ఇంతవరకు ఎవ్వరూ చెయ్యని పనిని చేస్తున్నాను. ఇంత ఎత్తుకు చేరుకున్నా కూడా నేను హెల్స్ కెన్యన్ క్లచెస్లోంచి ఇంకా బయటపడలేదు. కింద చాలా ఇంటర్లాకింగ్ వ్యాలీస్ ఉన్నాయి. వాతావరణం మళ్ళీ ప్రతికూలంగా మారుతోంది. అందుకని నేను త్వరగా ఈ మంచు పర్వతం నుంచి కిందకు దిగాలి. చూసారా, ఆ మబ్బులన్నీ ఎటువైపు దూసుకు వెళ్తున్నాయో. అవి ఇటువైపుకు రాకముందే నేను ఆ ట్రీ లైన్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది. కింద చాలా ఇంటర్లాకింగ్ వ్యాలీస్ కనిపిస్తున్నాయి. వెదర్ నాకు మళ్ళీ ప్రతికూలంగా మారబోతోంది. ఓకే, ముందు నేను కిందకు దిగాలి. నా రక్సాక్ లైనర్ వెనుక భాగంలో ఒక నునుపైన ప్లాస్టిక్ ఉంది. అది మంచుపైన బాగా జారుతుంది. ఇది ఎందుకు పనిచేయడం లేదో నాకు సరిగా అర్థం కావడం లేదు. ఆ కెమెరా ఇలా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు బయలుదేరదాం. కాలి నడక కంటే ఇది తక్కువ ఎనర్జీతో వేగంగా వెళ్తుంది. మొత్తానికి ఎలాగోలా దిగిపోయాను. ఈ సువిశాలమైన అడవి కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. ముందు ముందు ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. నిజానికి ఇక్కడ వేటగాళ్ల ధాటికి చాలా జంతువులు బలవుతుంటాయి. నేను హెల్స్ కెన్యన్ పైభాగానికి చేరుకున్నాను. ఇప్పుడు నేను ఈ వ్యాలీస్ గుండా కిందకు వెళ్తున్నాను. కిందకు వెళ్తున్న కొద్దీ పచ్చని చెట్లు ఎదురవుతున్నాయి. అంతలోనే దట్టమైన అడవి గుండా ప్రయాణించడానికి మళ్ళీ పోరాటం సాగించాల్సి వచ్చింది. ఓకే, రండి. ఈ రాళ్ళను చూసారా, చాలా జారుడుగా ఉన్నాయి. నేను స్ట్రీమ్ బెడ్ మీదుగా నడుస్తున్నాను. ఎందుకంటే ఇటీవలి తుఫాన్ల ధాటికి కూలిపోయిన భారీ చెట్లతో నిండిపోయి నేలంతా చిత్తడి చిత్తడిగా తయారైంది. అందుకని నేను నేల మీద కాకుండా కూలిన చెట్ల మీదుగా నడుస్తున్నాను. అంతా జారుడుగా క్లిష్టంగా ఉంది. జాగ్రత్తగా రండి. ఇలాంటి బాట గుండా నడవడానికి మనకు గంటకి 500 క్యాలరీలు ఖర్చవుతాయి. నాకు ఎనర్జీ కావాలి అంటే ఏదైనా తినాలి. వీటిని ఫ్రెష్ వాటర్ మజిల్స్ అంటారు. ఇక్కడివి పుష్కలంగా ఉంటాయి. యంగ్ మజిల్స్ పారే నీటిలో పెరుగుతాయి. తర్వాత మట్టి, ఇసుక, కంకరలతో నిండిన భూభాగానికి కొట్టుకువస్తాయి. ఎదిగో, వీటిని చూసారా? ఫ్రెష్ వాటర్ రివర్లో మనకేమైనా దొరుకుతాయి అంటే అవి ఇలాంటివే. ఫిష్, మాలిసెస్, క్రాబ్స్ ఇలాంటివన్నీ మనం తినేయచ్చు. అయితే వీటిని వండుకోవాలి. ఇవి ఫిల్టర్ ఫీడర్స్. అందుకని వీటి జీర్ణ వ్యవస్థలో టాక్సిన్స్ పెరిగి ఉంటాయి. వీటిని ఉడకబెట్టకపోతే మనల్ని విషపూరితం చేస్తాయి. ఈ ప్రదేశాన్ని చూడండి. ఇక్కడ నిప్పు రాజేసుకోవడానికి నాకు కొంచెం అనుకూలంగా ఉంటుందనుకుంటాను. వుడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మంచి గాలి కూడా ఉంది. కొన్ని చితుకుల్ని ఇక్కడ ఈజీగా ఏర్పాటు చేసుకోగలను. నా దగ్గర పైన్ రెజిన్ అయిపోతోంది. అయితే సమీపంలో బోల్సన్ ఫైర్ ఉంది. దాన్ని బ్లిస్టర్ పైన్ అని కూడా అంటారు. వీటిని చూసారా? ఈ చెట్టు మీద ఉన్న ఈ బ్లిస్టర్స్ మనకు ఉపయోగపడతాయి. నిప్పు రాజేయడానికి వీటిని యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను కత్తితో వీటిని గుచ్చితే లోపల నుంచి ఒక గ్లూ ఎలా వస్తుందో చూడండి. లిక్విడ్. ఇది స్పార్క్ను తేలిగ్గా గ్రహిస్తుంది. ఇక చివరిగా నేను ఒక బ్లిస్టర్ని నిలువున చీల్చి వీటిలోంచి కారే గ్లూ మీద కర్ర పుల్లలతో బాగా రుద్దుతాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కర్ర పుల్లలు సులభంగా మంటను అంటుకుంటాయి. నిప్పు రాజేశాను. ఇప్పుడు ఈ మజిల్స్ని దీని మీద ఉడికిస్తాను. ఇలాంటి ట్రెంచ్లో నిప్పు రాజేయడం నిజంగా మంచి విషయం. ఈ కలప కిందుగా మంచి సహజమైన గాలి కూడా వీస్తోంది. నేచర్ సపోర్ట్ చేస్తోంది. నాకు ఇక్కడ పెద్ద మంట అవసరం లేదు. నాకు కావలసినంత వేగంగా ఇది మండితే చాలు. చూశారుగా ఎంత బాగా మండుతోందో. ప్రస్తుతం నాకు ఎలాంటి తొందర లేదు. ఇది ఇప్పటికే బాగా వేడెక్కిపోయింది. నాకు తెలిసి ఇది ఈపాటికే రెడీ అయి ఉండాలి. నిజానికి 2 సార్లు ఉడికించాలి. ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దీన్ని ఉడికించాలి. అప్పుడే ఇవి చక్కగా ఉడికినట్లు లెక్క. వావ్, చాలా బాగుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు మనం ఊపిరి తీసుకోవాలి.
మన పరిస్థితి అంచనా వేసుకోవాలి. తర్వాతి మూవ్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనుషులు జీవించిన దాఖలాలు ఏమీ లేవు. ఇక్కడ రోడ్లు లేదా మానవ సంచారం అస్సలు లేదు. శీతాకాలంలో వేటగాళ్లు ఎల్క్లను, డీర్లను వేటాడడానికి హెల్స్ కెనియన్కి వస్తారు. ఇలాంటి వేట గుర్తులు కనిపించినట్లయితే మనం బయటికి వెళ్ళడానికి సహాయపడతాయి. చూసారా ఈ పేగుల్ని? వేటగాళ్లు ఇలాగే చేస్తారు. పేగుల్ని తీసేసి మీట్ని మాత్రమే పట్టుకెళ్తారు. దీన్ని చూడండి, ఇది ఫ్రెష్గా ఈ మధ్య చనిపోయినట్టుంది. ఈ అడవిలో ఇదెందుకు చనిపోయింది అన్నదానికి అసలు కారణమే ఉండదు. కానీ దీన్ని మనం ఫాలో కాకపోతే దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. వేటగాళ్లు ఎక్కడి నుంచి వచ్చారనేది మనం కనుక్కోలేం. దాని ఫలితంగా వేటగాళ్ల వేటకే గురవుతుంటాం. అటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఒక 10 లేదా 20 గజాల దూరంలో వాళ్ళు వెళ్ళిన జాడ నాకు తెలుస్తుందనుకుంటాను. కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఏమైనా ట్రాక్స్ కనిపిస్తే వెంటనే గ్రహించాలి. మనం ప్రపంచంలో ఎక్కడైనా తప్పిపోయినట్లయితే, సమీప కాలంలో మనుషులకు సంబంధించిన జాడలు ఎదురైతే మనం వాటిని ఉపయోగించుకొని సురక్షితంగా బయటపడడానికి ప్రయత్నించాలి. ట్రాకింగ్ అనేది సింపుల్ డిడక్షన్ కి సంబంధించినది. అందుకు లాజిక్ ను ఉపయోగించుకొని అధ్యయనం చేయాలి. ఒక్కసారి దీన్ని చూడండి, తర్వాత నా వెనక నుంచి వస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, గ్రాస్ బాగా ఫ్లాటర్గా నేలకు అంటుకుపోయింది. ఈ భాగం అంతా తిన్నగా అదిగో అక్కడి వరకు వెళ్తోంది. అంటే మనుషులు ఈ దారి గుండా ముందుకు వెళ్లారని స్పష్టంగా అర్థమవుతోంది. భారీ ప్యాక్స్ని మోసుకెళ్లే మనుషులు తక్కువ రెసిస్టెన్స్ ఉన్న మార్గాన్ని అనుసరించి బరువైన అడుగుజాడలు గల మార్గాన్ని ఎంచుకుంటారు. మనకేమైనా గుర్తులు కనిపిస్తూ ఉంటే దాన్ని అనుసరిస్తూ అలా అలా కన్ఫర్మేషన్స్ కోసం కొన్ని జాడల్ని కూడా కనిపెట్టడానికి ప్రయత్నించాలి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ పుల్లలు కూడా విరిగిపోయి కనిపిస్తున్నాయి. ఈ పుల్లలు 2 చోట్ల విరిగిపోయినాయి. చూసారా? ఇదిగో ఇక్కడ ఈ పుల్లల మధ్య దూరం కూడా దాదాపు ఒక మనిషి అడుగంత ఉందనిపిస్తోంది. వాస్తవానికి ఇది చాలా అసాధారణమైంది. ఇక్కడ మనిషి అడుగుజాడని మించిందేదో డబుల్ బ్రేక్ని క్రియేట్ చేసిందన్నమాట. ఇప్పుడు దీని కొస ఉన్న ఈ కలర్ని చూసినట్లయితే కొంచెం బ్రైట్గా కనిపిస్తోంది. దీన్ని విరిచి ఈ 2 కలర్స్ని పోల్చి చూసామంటే 2 ఒకేలా ఉన్నాయి. అంటే ఫ్రెష్గా విరిగింది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇవన్నీ అడుగుజాడలే. ఇక ఆలస్యం చేయకూడదు, వీటిని ఫాలో అవ్వాల్సిందే. మనుషులున్నారు. ఇదిగో ఇక్కడ కొంచెం దూరం ముందుకు వెళ్తే ఎవరైనా కనిపించొచ్చు. ఈ జాడల్ని కనుక్కోవడం వల్ల మనకి మన లక్ష్యానికి మధ్య గల దూరం తెలుస్తుంది. దీన్ని బట్టి మనం నిదానంగా సరైన అంచనా వేసుకొని మన ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. ఓకే, మనం ఇటు వెళ్ళాలి. అదిగో మన కష్టానికి తగిన ఫలితం. అక్కడి నుంచి వస్తున్న స్మోక్ని బట్టి అక్కడ ఖచ్చితంగా ఒక ఇల్లుందనిపిస్తోంది. ఓకే, త్వరగా అక్కడికి వెళ్దాం. మనిషి జీవితం ఎంత అల్పంగా, ఎంత బలహీనంగా ఉంటుంది అనేది ఈ హెల్స్ కెనియన్ నాకు గుర్తు చేసింది. యుఎస్లోని అత్యంత భయంకరమైన అడవి ప్రదేశంలో మనుగడ